మన మధ్యతరగతి వాళ్ళందరం చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు పదే పదే వింటూ పెరుగుతూ వచ్చాం. అప్పుల జోలికి వెళ్ళొద్దు, ఈఎంఐ కష్టాల్లో పడొద్దు, అప్పు చేసి పప్పుకూడలు మనకొద్దు, ఇలాంటి ఎన్నో మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ప్రాక్టికల్గా మనం రియల్ లైఫ్లో చూస్తే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఇండస్ట్రియలిస్ట్, రియల్ ఎస్టేట్ టైకోన్స్, బిలియనీర్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు చూసినా సరే, ముఖేష్ అంబానీ దగ్గర నుంచి ఇలాన్ మస్క్ వరకు అందరూ కూడా కొన్ని వందల వేల కోట్లలో అప్పులు చేసిన వాళ్ళే. ఏంటిదంతా? వాళ్ళకి తెలిసిందేంటి, మనకి తెలియందేంటి, మన పెద్దవాళ్ళు చెప్పిందేంటి? ఈ వీడియోలో అవి మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అసలు రిచ్ పీపుల్ అప్పు ఎందుకు తీసుకుంటారు, తీసుకొని దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగపెట్టుకుంటారు, అప్పు చేసి కొంతమంది ఎలా డబ్బులు సంపాదిస్తారు, అలాగే అప్పు చేసి కొంతమంది ఎలా జీవితాలను నాశనం చేసుకుంటారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు అప్పు తీసుకోవచ్చా లేదా, ఈ విషయాలు మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పు గురించి మనందరికీ తెలియాల్సిన ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే డెట్. అప్పు అనేది మంచిది కాదు, చెడ్డది కాదు. అది ఒక జస్ట్ టూల్, అంటే సాధనం మాత్రమే. జస్ట్ లైక్ ఫైర్ లాగా, మంటలాగా. మనం ఫైర్తో ఏం చేయొచ్చు? ఫైర్తో మనం ఫుడ్ని కుక్ చేసుకోవచ్చు, ఫైర్తో ఇల్లుని కాల్చుకోవచ్చు. ఎవరైతే అప్పుని జాగ్రత్తగా వాడుకుంటారో వాళ్ళేమో రిచ్ అవుతారు. ఎవరైతే అప్పుని జాగ్రత్తగా వాడుకోరో వాళ్ళేమో చేతులు కాల్చుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సో కాబట్టి గుర్తుంచుకోవాల్సింది, అప్పు ఎప్పుడు కూడా అది చెడ్డది మంచిది కాదు. అప్పు ఎప్పుడు కూడా అదొక సాధనం మాత్రమే, టూల్ మాత్రమే. ఆ టూల్ని నువ్వు ఎలా వాడుతున్నావు? ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఏఐ ఉంది, దాన్ని మంచి కోసం వాడేవాళ్ళు ఉన్నారు, చెడు కోసం వాడేవాళ్ళు ఉన్నారు. సో అప్పు కూడా అంతే. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు, నీ పర్పస్ ఏంటి, క్యాష్ ఫ్లో ఏంటి, డిసిప్లిన్ ఏంటి, దీన్ని బట్టే అప్పు అనేది నీ జీవితాన్ని నిలబెడుతుందా, నీ జీవితాన్ని కూల్ చేస్తుందా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనందరం గుర్తుంచుకోవాల్సింది, అప్పు అనేది అది మంచిది కాదు, చెడ్డది కాదు. దాన్ని మనం ఎలా వాడుతున్నామో దాని మీదే అంత ఆధారపడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రిచ్ పీపుల్ ఎవ్వరూ కూడా ఐఫోన్లు కొనుక్కోవడానికి, లేకపోతే కార్లు కొనుక్కొని షో ఆఫ్ చేయడానికి, లేకపోతే వెకేషన్లకు వెళ్ళడానికి, పెళ్ళిళ్ళ కోసం, వీటి కోసం అప్పులు చేయరు. రిచ్ పీపుల్ అప్పులు కేవలం వ్యాపారం చేయడానికి, బిజినెస్ చేయడానికి, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనడానికి, ఇన్వెస్ట్మెంట్ కొనడానికి, కొత్త ఫ్యాక్టరీస్ పెట్టడానికి, ఇండస్ట్రీ సెటప్ చేయడానికి, వీటి కోసం వాడతారు. సో రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకున్న అప్పుని కేవలం ఆస్తులు కొనడానికి, వాళ్ళకి ఆదాయం, ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టే అసెట్స్ పర్చేస్ చేయడానికి మాత్రమే వాడతారు. అంతేకాని మనలాగా షో ఆఫ్ కోసం, ఐఫోన్ల కోసం, ఫ్రెండ్కి చుట్టాల దగ్గర గొప్పలు చెప్పుకుందాం, డప్పాలు కొట్టుకుందాం అనుకుంటా, వాటి కోసం కాదు. కాబట్టి రిచ్ పీపుల్ అప్పుని ఆస్తుల కోసం వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి చాలామంది మేబీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేకపోతే సిఏస్ 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులో ఇల్లు కొనుక్కుంటారు. ఎదురు ఉంటే ఉంటారు, లేకపోతే 40,000కి 50,000కి రెంట్కి ఇస్తారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకు అదే 3-4 కోట్లు లోన్ తీసుకొని మంచి పీక్ ఏరియాస్లో, ఏదర్ గోవాలో కానీ లేకపోతే ఇట్లాంటి సిటీస్లోనే రెంటల్ ప్రాపర్టీస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్ల ప్రాపర్టీ అనుకోండి, అందులో డౌన్ పేమెంట్ ₹1,00,00,000 మాత్రం వీళ్ళు డౌన్ పేమెంట్ చేస్తారు, రిమైనింగ్ మొత్తం లోన్ తీసుకుంటారు. దాన్ని రెంట్స్కి ఇచ్చి వాళ్ళకు వచ్చే రెంట్ ఇన్కమ్ అనేది ఆ ప్రాపర్టీస్కి పే చేసే ఈఎంఐ కంటే కూడా ఎక్కువ ఉండేట్టు ప్లాన్ చేసుకుంటారు. అలా ఉంటే మాత్రమే వాళ్ళు దిగుతారు బిజినెస్లోకి. సో అలా చేస్తే ఏమవుతుంది, బ్యాంక్ కట్టాల్సిన ఈఎంఐ మొత్తం కూడా వాళ్ళ రెంట్ల నుంచే వచ్చేస్తుంది. సో 15 years 20 yearsలో వాళ్ళ అప్పు మొత్తం తీరిపోతుంది. కానీ 15-20 yearsలో వాళ్ళ ప్రాపర్టీ ఆల్మోస్ట్ డబల్ త్రిబుల్ కూర్చుంటుంది, ప్లస్ వాళ్ళకి వచ్చే రెంట్లు వస్తూనే ఉంటాయి. ఇలా క్యాష్ ఫ్లోస్ని ప్లాన్ చేసుకుంటారనమాట. సో రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు అప్పు తీసుకొని ఆ అప్పుని ఎలా ఉపయోగపెట్టుకుంటారంటే, ఆ అప్పు ద్వారా ఏ అసెట్ అయితే కొంటారో దాని నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారానే ఈ అప్పుని తీర్చేస్తారు. కానీ మనమేమో ఒక చోట అప్పు చేస్తాం, దాన్ని తీర్చడానికి ఇంకో చోట అప్పు తెచ్చి ఇక్కడ కడతా ఉంటాం, మళ్ళీ దీన్ని తీర్చడానికి ఇంకో చోట అప్పు, అలా చేస్తాం. అది కరెక్ట్ కాదు. రిచ్ పీపుల్ అప్పు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి ఆలోచిస్తారు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మనం వ్యాపారం చేయడానికి అయ్యే ఖర్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తుంటే దాని మీద మనకి ఆల్మోస్ట్ 15-20% ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. అదే బ్యాంక్ వాడు ఎంత వడ్డీకి ఇస్తాడు? బ్యాంక్ వాడు 9-12% మధ్యలో ఇస్తారు. సో మనంతా మనమే పెడితే 20% ఖర్చు అవుతుంటే బ్యాంక్ వాడు అందులో హాఫ్ రేట్కి మనకి ఇంట్రెస్ట్కి ఇస్తుంటే మొత్తం డబ్బులు మనమే ఎందుకు పెట్టుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. దీన్నే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లివరేజింగ్ అంటారనమాట. ఇలా చేయటం వల్ల ఆల్మోస్ట్ 50% అంటే 9% ప్రాఫిట్ వీళ్ళకి సేవ్ అవుతూ ఉంటుంది. అలాగే రిచ్ పీపుల్ ఎందుకు అప్పు చేస్తారు అంటే బిజినెస్లు అనేవి స్కేలింగ్ జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పటి నుంచి చాలా విషయాలు తెలుసుకొని, నేర్చుకొని ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్లో దిగారు. అది బాగా నడుస్తుంది, చక్కగా లాభం కూడా వస్తుంది. కానీ
ఓన్లీ మీ డబ్బు మీదే మీరు ఆధారపడితే దాన్ని కొత్త బ్రాంచ్లు పెట్టాలన్నా దాన్ని ఎక్స్పాండ్ చేయాలని ఎంతకాలం పడుతుంది చెప్పండి. అదే మీరు కనుక బ్యాంక్స్ లోన్కి వెళ్తే మీరు మీ సొంత డబ్బుతో మీకు 5 సంవత్సరాలు పట్టే ఎక్స్పాన్షన్ కాస్త బ్యాంక్ లోన్తో మీరు వెళ్తే 1-2 సంవత్సరాల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ కొత్త బ్రాంచ్ పెట్టాలంటే ₹1,00,00,000 అవుతుంది అనుకోండి. మీ అంతా మీరే ₹1,00,00,000 పెట్టాలంటే అది ఎన్నో సంవత్సరాలకు కానీ అవ్వదు. అదే బ్యాంక్ లోన్ తీసుకుంటే ఈ రోజే మీరు పెట్టేసి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఈ బిజినెస్ ప్రాఫిట్ జనరేట్ చేసిందని మీకు తెలుసు కాబట్టి ఈ బిజినెస్ ఎలా రన్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డబ్బులు సంపాదించే వరకు ఆగకుండా ఫస్ట్ బ్యాంక్ నుంచి లోన్ తీసేసుకొని దాంతో బిజినెస్ పెట్టేసి ప్రాఫిట్ జనరేట్ చేసి మళ్ళీ ఆ లోన్ రీపే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అప్ అనేది మన బిజినెస్లో ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవ్వటం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే మీరు చూసారంటే రిలయన్స్ కంపెనీ వాళ్ళు 50,000 కోట్ల అప్పులు తీసుకున్నారన్నా, లేకపోతే టెస్లా కంపెనీ వాళ్ళు 1,00,000 కోట్ల అప్పు తీసుకున్నారన్నా వీళ్ళు ఊరికే తీసుకోరు. వాళ్ళ కంపెనీ ప్రాఫిట్లు వస్తాయి, ఒక మంచి ప్రాజెక్ట్ ముందు రెడీగా ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆ ఆపర్చునిటీని ఫాస్ట్గా గ్రాస్ప్ చేయడం కోసం లోన్కి వెళ్తారు. ఆ లోన్తో బిజినెస్ని ఇంకా ఫాస్ట్గా డబుల్ ట్రిపుల్ చేసుకుంటూ ఉంటారు. వ్యాపారాలని సామ్రాజ్యాలుగా విస్తరించాలి అంటే అప్పు చాలా చాలా అవసరం. రిచ్ పీపుల్ అప్పు తీసుకోవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే అప్ అనేది మన రిటర్న్ని మల్టిప్లై చేస్తుంది. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ₹1,00,00,000 పెట్టి. ఆ బిజినెస్లో సంవత్సరానికి నాకు ₹12 లక్షల లాభం వచ్చింది. ఇప్పుడు నా రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? ₹1,00,00,000 పెడితే 12 లక్షలు వచ్చినాయి కాబట్టి 12%, అంటే సంవత్సరానికి నేను 12% సంపాదించాను. ఇప్పుడు ఇది నార్మల్గా మనందరం చేసే పని. అదే రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఈ ₹1,00,00,000 కదా, అందులో ఒక 20 లక్షలతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ 20 లక్షలతో పాటు బ్యాంక్ నుంచి 80 లక్షలు లోన్ తీసుకున్నాను. 20 లక్షలేమో నావి, 80 లక్షలేమో బ్యాంక్ వాళ్ళే. సో ₹1,00,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశా. 12 లక్షలే జనరేట్ చేసినాయి. అందులో బ్యాంక్ వాడి దగ్గర నుంచి 80 లక్షలు తీసుకున్నా కదా, దానికి వడ్డీ కట్టాలి. ₹7 లక్షల బ్యాంక్ వాడికి వడ్డీ. సో కట్టేశాను. సో నాకు వచ్చిన 12 లక్షల లాభంలో 7 లక్షల బ్యాంక్ వాడికి వడ్డీ కట్టేస్తే నా దగ్గర ఇంకా 5 లక్షలు మిగిలినాయి. ఇప్పుడు నా రిటర్న్ ఎంత? నేను పెట్టింది ఎంత? నా సొంత డబ్బు ఎంత? కేవలం 20 లక్షలు మాత్రమే. ఇప్పుడు నాకు ఫైనల్గా మిగిలిన ప్రాఫిట్ 5 లక్షలు. సో 20 లక్షలు పెడితే 5 లక్షలు నీకు ప్రాఫిట్ వచ్చింది అంటే మన రిటర్న్ ఎంత? 25%. మన సొంత డబ్బులు పెడితే 12%, కానీ బ్యాంక్ వాడి డబ్బులు వాడుకోవటం వల్ల 25%. ఏం మారలా, అదే ఎఫర్ట్, అదే బిజినెస్, అదే లాభం. జస్ట్ అప్పు ఇంక్లూడ్ అవ్వటం వల్ల మన రిటర్న్ 12% నుంచి 25% అయింది. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రిచ్ పర్సన్ ఇలా తన దగ్గర ఉన్న ₹1,00,00,000తో ఇలా 20 లక్షలు పెట్టే బిజినెస్లో 5 చేస్తాడు ఒకేసారి. సో సంవత్సరానికి మనమేమో ₹1,00,00,000 పెట్టి 12 లక్షలు సంపాదించి హ్యాపీగా కూర్చుంటే, అదే రిచ్ పర్సన్ మాత్రం ఇట్లాంటి 20 లక్షల బిజినెస్ 5 చేసి ఒక్కో దాంట్లో 5 లక్షలు ప్రాఫిట్ చొప్పున 25 లక్షలు సంపాదిస్తాడు. అంటే మనకంటే డబల్. సో అందుకే రిచ్ పీపుల్ ఇది గుర్తించారు కాబట్టే వాళ్ళు ఎప్పుడు కూడా అప్పు తీసుకొని దాంతో వెల్త్ని ఫాస్ట్గా జనరేట్ చేయగలుగుతారు. సార్ మరి మీరు చెప్తున్నారు చాలా చాలా బాగుంది, కానీ మరి ఎందుకు అందరూ కూడా అప్పు ఊబుల్లో కూలిపోతున్నారు? మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, అదే కారణం. అప్పుని సరిగ్గా వాడకపోవటం వల్ల సాధారణంగా మన ఇండియన్స్కి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి పాపం తెలుసో తెలియకో మన చుట్టాలని మెప్పించాలని లేకపోతే ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలని ఒక తెలియని ఒక యాటిట్యూడ్ పాతుకుపోయింది మన మైండ్లో. అందుకని మనకు అవసరం లేని ఐఫోన్లు కొంటాం, పక్కనోడు బుల్లెట్ బండి ఉంటే మనము కొంటాం, పక్కనోడు 7 సీటర్ కార్ ఉంటే మనము కొంటాం, పక్కనోడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే మనకు అవసరం లేకపోయినా మన ఇంట్లో ఉంది ఇద్దరే అయినా సరే మనము 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటాం. సింపుల్గా చెప్పాలంటే మనకు అవసరం లేని వస్తువుల్ని మన దగ్గర లేని డబ్బులతో మన తాహతకు మించి మనకు నచ్చని వ్యక్తుల కోసం మనం కొనుక్కుంటున్నాం. అది కరెక్ట్ మైండ్ సెట్ కాదు. ఇది ఫాలో అవటం వల్లే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నారు. ఒక్కసారి పక్కనోడిని ఇంప్రెస్ చేయాలి, పక్కనోడి కోసం వస్తువులు కొనుక్కోవాలి, ఒక వస్తువు కొని దీనివల్ల పక్కనోడు ఇంప్రెస్ అవుతాడు అనుకుంటే దానంత ఫూలిష్నెస్ ఇంకేమీ లేదు. సో మనం దాని నుంచి బయటకు వచ్చి ఖర్చు అయిపోయే వస్తువుల్ని కాకుండా మనకి ఆదాయం సంపాదించి పెట్టే అసెట్స్ని మనం కొనుక్కుంటే మనం కూడా వెల్తీ పర్సన్స్ అవ్వచ్చు. సరే ఇదంతా చెప్పారు, మరి ఇప్పుడు మీరు చెప్పండి, నేను అసలు అప్పు తీసుకోవచ్చా లేదా? అప్పు తీసుకునేప్పుడు మీరు ఒకటే ఆలోచించాలండి. అప్పు తీసుకునేప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పు తీసుకోవాలండి. అదేంటి అంటే, ఈ అప్పుని నేను ఎసెట్ కోసం తీసుకుంటున్నానా, ఎక్స్పెన్స్ కోసం తీసుకున్నాను అంటే, ఈ అప్పు వల్ల నాకేమన్నా ఇన్కమ్ సంపాదించి పెట్టే ఎసెట్ ఏమన్నా క్రియేట్ అవుతుందా, లేకపోతే ఇది ఒక దుబారా ఖర్చా అని ఆలోచించండి. తర్వాత ఈ అప్పు తీసుకొని నేను ఏ ఎసెట్ అయితే కొంటున్నానో దాని నుంచి వచ్చే ఇన్కమ్ నేను కట్టాల్సిన ఈఎంఐ కంటే ఎక్కువే ఉంటుందా లేదా, అంటే నాకు వచ్చే ఇన్కమ్ నా ఈఎంఐ కంటే ఎక్కువే ఉంటుందా లేదా. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రీజనబుల్గా ఉందా లేదా. అప్పు తీసుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని 20%, 25% దగ్గర అప్పు తీసుకుంటే ఉపయోగం ఉండదు. 10%, 8%, 12%, 13%, 14% ఇంత రీజనబుల్ రేట్ వరకే. ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత అప్పు యొక్క కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో అప్పు అనేది మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో వస్తుందా లేదా అది కూడా చూసుకోవాలి. తర్వాత
ఎమర్జెన్సీ ఫండ్స్. ఒకవేళ కొంతకాలం మన ఇన్కమ్ ఆగిపోయినా సరే ఆ అప్పుని, ఈఎంఐస్ని వాటిని తీర్చడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ మినిమం 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా, ఒకవేళ వరస్ట్ కేస్ సినారియోలో మనం అనుకున్నట్టుగా ఆ అసెట్ పర్ఫామ్ చేయకపోయినా, ఇన్కమ్ రాకపోయినా ఆ అప్పుని ఎలా తీర్చాలో మన దగ్గర ఒక ప్లాన్ బి రెడీగా ఉండాలి. ఇవి మొత్తం కనుక మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా అప్పు తీసుకోవచ్చు. లేకపోతే అప్పు జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ఆదా చేసుకోవాలి, ఇలా ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.